నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. ఈరోజు ఈనాడు, ఆంధ్రజ్యోతి, శ్రీ నమస్తే తెలంగాణ 4 దినపత్రికలు 2 తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాల్లోని వార్తలను చూద్దాం. ముందుగా ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రదేశ్ పేపర్లోని వార్తలను చూస్తే, ఓవల్ విక్టరీ థ్రిల్, ఆఖరి టెస్ట్లో భారత్ గెలుపు పంచ్, సూపర్ సిరాజ్ మెరుపు బంతులు, అదరగొట్టిన ప్రసిద్ధ ఆకాశ్, మలుపు తిరిగిన చివరి రోజు ఆట, ఇంగ్లాండ్పై 2.2తో సిరీస్ సమం, విజయోత్సవంలో టీమిండియా, అయోమయం జగన్నాథం, వెంకటేష్ నాయుడుపై అర్థలేని వాదనలు, జగన్ రోత పత్రికలు విచిత్ర కథనాలు, చెవిరెడ్డి సన్నిహితుడు అంటూనే కూటమి నేతలు దిగిన పోటీలు ప్రచురణ, చలన నోట్లంటూ 2000పై కట్టుకథలు, జనం వద్దనే 6,000 కోట్లున్నాయని ఒక కథనం, తాడేపల్లి ప్యాలెస్లోకి వెంకటేష్కు డైరెక్ట్ ఎంట్రీ, జగన్తో పలుమార్లు కరచాలం భేటీలు, అంతు చిక్కని ట్రూ ఆఫ్ లెక్క, జగన్ హయాంలో ఏటా బాధుడు, ఇప్పుడు 5 ఏళ్లకు కలిసి మరో షాకు, 12,717 కోట్ల వసూలుకు డిస్కమ్ల ప్రతిపాదన, నేడు విచ్చలవిడిగా ట్రాన్స్ఫార్మర్లు, పరికరాల కొనుగోళ్లు, ఆ ఖర్చులు 5 ఏళ్లలో చూపలేదంట, ఇప్పుడు రెవెన్యూ లోటు భర్తీ చేస్తారంట, మాజీ సీఎం జేఎంఎం వ్యవస్థాపకుడు శిబు సోరెన్ కన్నుమూత, అదనపు న్యాయమూర్తిగా తుహిన్ కుమార్తో ప్రమాణం చేస్తున్న చీఫ్ జస్టిస్, అభద్రలో జగన్ 40 మందితో ప్రైవేటు సైన్యం, రేపటి డన్ పర్యటన నుంచి మొదలు Z+ కేటగిరీలో ఉన్న ఆయనకు ఇప్పటికే 58 మంది రక్షణ, వారిని కాదని ప్రైవేట్ ఆర్మీ ఎందుకో, పోలీసులు అనుమతించేనా, సీట్లన్నీ ఫుల్, కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో నెహ్రూ మెమోరియల్ ఉన్నత పాఠశాల నోటీసు బోర్డులో కనిపించిన ప్రకటన ఇది. ఆదరణ తగ్గిందని భావిస్తున్న సమయంలో ఒక ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు క్లాసులో నిండిపోవడం, కొత్త దరఖాస్తులు తీసుకోమంటూ ఏకంగా బోర్డు పెట్టడం అద్భుతమే. అందువల్ల విషయం దృష్టికి రాగానే విద్యాశాఖ మంత్రి లోకేష్ సందర్శించారు. విశాఖకు ఐటీ బూమ్, పెద్ద కంపెనీలు, భారీ పెట్టుబడులు, ఎంఓయూలు అమలైతే 74,100 మందికి ఉద్యోగాలు, ఒక టీసీఎస్ కంపెనీయే 13,000, కాగ్నిజెంట్లో మరో 8,000 ఉద్యోగాలు, కూటమి ప్రభుత్వం రాకతో ముందుకొస్తున్న పలు కంపెనీలు, కార్యకలాపాలు ప్రారంభించేందుకు టీసీఎస్ కేటాయించిన రిషికొండ ఐటీ పార్కులోని మిలీనియం టవర్ రాబోయే 5 ఏళ్లలో 20 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా వడివడిగా అడుగులేస్తుంది. కూటమి ప్రభుత్వం కొలువుదీరిన 14 నెలల కాలంలోనే విశాఖపట్నానికి 24,047 కోట్లు పెట్టుబడులు వచ్చేలా ప్రముఖ కంపెనీలతో అవగాహన ఒప్పందాలు చేసుకునింది. నిజమైన భారతీయుడు అలా మాట్లాడడు. రాహుల్ చైనా వ్యాఖ్యలపై సుప్రీం ఆగ్రహం. ఆ దేశం 2,000 చదరపు కిలోమీటర్ల మన భూభాగాన్ని ఆక్రమించింది అని మీకు ఎలా తెలుసు, మీరు అక్కడ ఉన్నారా అంటూ నిలదీత. 15 నుంచి ఆన్లైన్లో 700 సేవలు, తలసరి ఆదాయం పెంచడం ద్వారా జీవన ప్రమాణాలు పెంచాలి, పథకాల అమలుతో పాటు ఆదాయం పెరిగేలా చూడాలి. రాష్ట్ర స్థూల ఉత్పత్తి సమీక్షలో సీఎం చంద్రబాబు నాయుడు. అన్నదాత సుఖీభవ సొమ్ము అందుకున్న అనంతపురం జిల్లా సింగమల్ల మండలం పొదనపల్లి రైతు దంపతులు ఆదినారాయణ లక్ష్మీదేవి కళల్లో ఆనందం, అన్నదాత కళల్లో మెరుపులు. సుఖీభవ సహాయం కోసం బ్యాంకులకు ఉత్సాహంగా డ్రా చేస్తున్న రైతులు. ఆ విద్యార్థులకు మరో ఛాన్స్, బీటెక్ సర్టిఫికేట్ అప్లోడ్కు గడువు పొడిగింపు, ఎట్టకేలకు స్పందించిన ఉన్నత విద్యామండలి. ఎంటెక్ ప్రవేశాలపై త్వరలో సవరణ షెడ్యూల్. స్మార్ట్ రేషన్ కార్డుల రెడీ, చెన్నైలో ముద్రణ, అక్కడి నుంచి నేరుగా మండలాలకు
25 నుంచి 31 వరకు లబ్ధిదారులకు పంపిణీ ఏర్పాట్లు. భాషా సంఘానికి మండల పేరు. ఎంగట కృష్ణారావు సేవాభావం ఉన్న నేత. చరిత్ర ఉన్నంత వరకు కృష్ణా ప్రజలు గుండెల్లో నిలిచి ఉంటారు. సీఎం రాష్ట్రంలో ఎక్కడికైనా ఉచితమే. మహిళా ఉద్యోగులు, ట్రాన్స్జెండర్లకు ఫ్రీ బస్. విద్యార్థులకు బస్ పాసులు అవసరం లేదు. ఆధారు, ఓటర్, రేషన్ కార్డులో ఏదో ఒకటి చూపవచ్చు. పల్లె వెలుగు, ఆల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, ఎక్స్ప్రెస్, మెట్రో ఎక్స్ప్రెస్ బస్సులు ఫ్రీ జర్నీ. భారత్పై మరిన్ని సుంకాలు. రష్యా చమురు కొనుగోలుకే కారణము. భారత్ నుంచి రష్యాకు భారీగా ఆర్థిక వనరులు. దీంతో ఉక్రెయిన్ యుద్ధము. ట్రంప్ ఘాటుగా స్పందించిన భారత్. ఐరోపా సమైక్య అమెరికా అన్యాయంగా టార్గెట్ చేస్తున్నాయని మండిపాటు. ఇదేనండి ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ ఈనాడు, నమస్తే తెలంగాణ, సాక్షి దినపత్రికలు కూడా చూద్దాం. చూసే ముందు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ. ముఖ్యాంశాలు చూసుకుంటే ముఖ్యంగా అసెంబ్లీకి ఘోష్ నివేదిక. సభలో చర్చించి అన్ని రాజకీయ పక్షాల అభిప్రాయాలను సేకరిస్తాం. అనంతరమే భవిష్యత్తు కార్యాచరణ. కమిషన్ సూచనలకు ప్రభుత్వం తప్పకుండా పాటిస్తుంది. ఇందులో ఎలాంటి సెబిసలు లేవు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కాళేశ్వర నివేదికకు మంత్రిమండలి ఆమోదం. వ్యక్తిగత నిర్ణయాలు, ఆర్థిక అవకతవకలు, డిజైన్లు, నిర్మాణం, నాణ్యత లోపాలతో బ్యారేజీలకు నష్టం. అన్ని విషయాలు అప్పటి సీఎం కేసీఆర్ జోక్యం. మంత్రివర్గం ముందు పెట్టకుండానే మేడిగడ్డకు పరిపాలన అనుమతి. కాళేశ్వర సమర్పించిన నివేదికలో జస్టిస్ ఘోష్ కమిషన్ ప్రజెంటేషన్లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. గత సీఎం నేటి మంత్రులపై నిర్ణయం ప్రభుత్వానిదే. అధికారులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి. కమిషన్ సూచన. ఉత్కంఠ పోరులో భారత విజయం. విజృంభించిన సిరాజ్. మార్గదర్శిని ఫైనాన్సర్పై క్రిమినల్ కేసు కొట్టివేత. మార్గదర్శిని ఫైనాన్స్పై ఉన్న క్రిమినల్ ప్రొసీడింగ్ కొట్టివేస్తూ తెలంగాణ హైకోర్టు సోమవారం తీర్పు వెలువరించింది. క్రిమినల్ కేసును కొట్టేయాలంటూ మార్గదర్శి ఫైనాన్సర్ దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు అనుమతి ఇచ్చింది. అలాంటి మాటలు నిజమైన భారతీయులు అలాంటి మాటలు అన్నారు. రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టు మందలింపు. కాంగ్రెస్ అగ్రనేతలపై లక్నో ట్రయల్ కోర్టు విచారణ నిలిపివేత. మూగబైన గిరిజన గలం. జేఎంఎం అగ్రనేత శిబు సోరెన్ కన్నుమూత. జార్ఖండ్ ఏర్పాటులో కీలక పాత్ర. కేంద్ర మంత్రిగా, సీఎంగా సేవలు. జార్ఖండ్ ముక్తి మోర్చా అగ్రనేత. జార్ఖండ్ రాష్ట్ర ఏర్పాటు కోసం అలుపెరగని పోరాటం చేసిన సీనియర్ గిరిజన నాయకుడు శిబు సోరెన్ 81 సోమవారం కన్నుమూశారు. మూత్రపిండ సమస్యలతో బాధపడుతున్న ఆయన గడిచిన నెల రోజులుగా ఢిల్లీలోని సర్ గంగారాం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సోరెన్ మరణ వార్తను ఆయన కుమారుడు జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ ప్రకటించారు. భారత్పై సుంకాలు మరింతగా పెంచుతా. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బెదిరింపు. భారత్పై మరోసారి తన అక్కుసును అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఎల్లగెక్కారు. గత వారం ప్రకటించిన 25% సుంకాల వడ్డింపుతో తాను ఆగడం లేదని, మున్ముందు వాటిని ఇంకా పెంచుతున్నట్లు తాజాగా బెదిరించారు. రష్యా నుంచి పెద్ద మొత్తంలో చమురు కొనుగోలు చేస్తూ షిప్పింగ్లో భారీ లాభాలకు విక్రయిస్తున్న భారత్పై గణనీయ స్థాయిలో సుంకాలు పెంచుతున్నట్లు ప్రకటించాడు. ప్రపంచ ఆరోగ్య ఆవిష్కరణ హబ్గా తెలంగాణ. సీఎం రేవంత్ రెడ్డి. రాజధానులు కుండపోత వర్షం. హైదరాబాద్ రాజభవన్ మార్గంలో గోదావరిని తలపిస్తున్న రహదారి. వరదల కాలువలు, రహదారులు. కుతుబ్లాపూర్లో అత్యధికంగా 15 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు. హాయ్ ఫ్రెండ్స్, వై దిస్ కొలవరి. అనవసర ఆందోళనను ఆహ్వానిస్తున్న యువత. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్రిడ్జ్లో చూసారా, మేము కూరగాయలు పెట్టాం. హోమ్ టూర్లు. ఓ గృహిణి. పలానా వ్యక్తి నన్ను బ్యాడ్గా కామెంట్ చేస్తున్నారు గాయస్, మీరు నాకు అండగా ఉండాలని ఓ యూట్యూబర్ ఆవేదన. ఇవి తన ఇంట్లో మంచంపై పండుకొని రమేష్ యూట్యూబర్ స్క్రోల్ చేస్తూ చూస్తున్న వీడియోలు. డైలీ
వాగింగ్ లాగా పిలిచే ఈ వీడియోలు తనకు తెలియని ముఖ పరిచయం కూడా లేని వారి దినచర్యను చూడడమే తన దినచర్యగా మార్చుకున్నారు. ఉదయం 7 గంటలకు పలానక్క పొద్దున్నే టిఫిన్ ఏం వండిందో వీడియోను ఓపెన్ చేస్తాడు. దాని కింద సూపర్ అక్క అని ఒక కామెంట్ పెడతారు. మధ్యాహ్నం 1 గంటకు ఒక కపుల్ వంటింట్లో ఏం వండుకున్నారో చూపించే వీడియోను ఓపెన్ చేస్తాడు. భలే వండుతావు బేబీ అను, ఈసారి ఇంకో విధంగా చేయండి అని కామెంట్ చేస్తాడు. పచ్చళ్ళ అమ్మాయిల లైవ్లో పచ్చడి పెడుతూ తను ఎంత కష్టపడి స్థాయికి వచ్చిందో చెప్తూ ఉంటే మనవాడు కన్నీళ్లు ఎమోజీలు పెడుతూ ఓదారుస్తాడు. అర్ధరాత్రి 12 గంటలకు కొత్తగా పెళ్లి చేసుకున్న జంట తన హనీమూన్ ముచ్చట్లు చెప్తూ ఉంటే ఇంటూ నిద్రలేకి జారిపోతాడు. తర్వాత రోజు లేవగానే మళ్ళీ మామూలే. చూడండి, యూట్యూబ్లో ఇలా చేస్తున్నారని తెలిసింది. ఇంకా చూసుకుంటే ఈ కాళేశ్వరంది మొత్తము కాళేశ్వరం బ్యారేజీల ప్రణాళిక నిర్వహణలో అనేక అక్రమాల అవకతవకలు జరిగాయి. అప్పటి సీఎం కేసీఆర్ ముందుగానే ఓ నిర్ణయానికి వచ్చి మేడిగడ్డ వద్ద బ్యారేజీ నిర్మాణానికి పూనుకున్నారు. బ్యారేజీల రూపకల్పన నుంచి పరిపాలన అనుమతులు నిర్మాణం వరకు అన్నీ ప్రభుత్వ నిర్ణయాలు కాకుండా వ్యక్తిగత నిర్ణయాలుగా జరిగాయి అని జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదికలో పేర్కొన్నది మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. ఇదేనండి ఈనాడు తెలంగాణ. నెక్స్ట్ నమస్తే తెలంగాణ దినపత్రికలు కూడా చూద్దాం. ఇప్పుడు నమస్తే తెలంగాణ చూద్దాం. నమస్తే తెలంగాణ చూసుకుంటే నమస్తే తెలంగాణ చూసుకుంటే కమిషన్ ఒక మిశ్రా సిఎస్ బాధ్యతలు కారా, మంత్రులు బాధ్యతలైతే వారి శాఖల ఉన్నతాధికారులు. తెలంగాణ ఇంజనీర్లకు అవమానం, రాత్రింబవలు పనిచేస్తే నేరస్తులుగా చిత్రీకరిస్తారా? పక్కా పాలిటిక్స్ కమిషన్ పరిధి దాటి వివరించిన జస్టిస్ పిసి ఘోష్. రాజకీయ వ్యాఖ్యలతో నిండిపోయిన నివేదిక. మాజీ సీఎం కేసీఆర్ లక్ష్యంగా తీవ్ర ఆరోపణలు. ఆర్థిక శాఖ మంత్రిని కుట్రదారిగా అభివర్ణన. జరిగిన తప్పులకు బదిలీ ఆరోపణలకే ప్రాధాన్యం. మా వెనుక సీఎం మిమ్మల్ని సంపుతాం. నేడు పోలీసులు, నేడు బిగ్ బ్రదర్స్ అనుచరులు. బాధ్యతలకు చితకబాది సంతకాలు పెట్టిన వైనం. 3 ఎకరాలు రాయించుకున్న దేవేందర్ రాజు. మహబూబ్ నగర్, సరూర్ నగర్ పోలీసుల నిర్లక్ష్యం. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన కన్నెవెల్లి పంపులను ప్రారంభించి గోదావరి జలాలను ఎత్తిపోతలను డిమాండ్ చేస్తూ జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలో పంప్ హౌస్కు వస్తున్న బీఆర్ఎస్ బృందం. అసెంబ్లీలో బీఆర్ఎస్ అలజడి. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలపై వెంటనే అనర్హత వేటేయాలంటూ సోమవారం అసెంబ్లీ ప్రాంగణంలోని గాంధీ విగ్రహం వద్ద మెరుపు ధర్నా చేస్తున్న బీఆర్ఎస్ శాసనసభ్యులు. బీసీలకు గతంలోనే 32% టికెట్లు. 2019 జెడ్పీటీసీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘనత. కూటమికి మించి అవకాశాలు ఇచ్చిన గులాబీ పార్టీ. కోటాకి మించి అవకాశాలు ఇచ్చిన గులాబీ పార్టీ. రిజర్వ్డ్ స్థానాలు 90, బీఆర్ఎస్ ఇచ్చింది 169. జనరల్ స్టాండర్డ్లోనే బడుగులకు పార్టీ పెద్దపీట. ఇప్పుడు 42% అంటూ కాంగ్రెస్ అడావుడి. పూటకో మాట, రోజుకో డ్రామాలతో అసలుకే ఎసరు. 10 జిల్లాల్లో 30% పైబడి, 9 జిల్లాల్లో 40% మించి. 3 గురుకులాల్లో ఫుడ్ పాయిజన్. 65 మంది విద్యార్థులకు అవస్థత. బాధ్యతలను సస్పెండ్ చేయాలని బీఆర్ఎస్ ధర్నా. కొమరభీం ఆసిఫాబాద్ జిల్లా చికిత్స పొందుతున్న గురుకుల పాఠశాల విద్యార్థిని. అటు ప్రాణమైన పంట ఎండుతున్న వెద. మేడిగడ్డ వద్ద సోమవారం వరద ప్రవాహం ఇది. ప్రభుత్వం పనిగట్టుకొని వదిలేయడంలో వచ్చిన నీళ్లు వచ్చినట్లు 85 గేట్ల ద్వారా దిగువకు వెళ్ళిపోతున్నాయి. ఇన్ఫ్లో 1,10,000 క్యూసెక్కులుగా ఉండగా అదే స్థాయిలో నీటిని కిందికి వదిలేస్తున్నారు. మేడిగడ్డ కుంగింది, కాళేశ్వరం కూలింది అన్నట్లుగా కాంగ్రెస్ సర్కార్ చేస్తున్న ఆరోపణలకు పటాపంచలు చేస్తూ ఇంతటి వరద ఉధృతిలోనూ బ్యారేజ్ స్థిరంగా నిలబడి ఉన్నది. తన వెండిన పొలాన్ని చూపుతూ
ఈ రైతు రెడ్డిబోయిన రాజయ్య కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం రంగాపూర్ గ్రామ రైతు కాళేశ్వరాన్ని ఆధారంగా చేసుకొని ఎస్ఆర్సి నీళ్లు వస్తాయని నమ్మి నాట్లేశాడు. కాళేశ్వరంపై ఖర్చుగట్టిన ప్రభుత్వ నిర్వాహకం ఫలితంగా పొలాలకు నీళ్లు రాకుండా పోయినాయి. దీంతో వేసిన నారు ఎండుముఖం పట్టింది. ఎకరానికి 12,000 ఖర్చు చేశానని రాజయ్య కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఇదేనండి నమస్తే తెలంగాణ దినపత్రిక.